దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే అంశము సిలువలో ఆదరణ అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఆ గొప్ప ఆదరణ మనందరం పొందుకుందుముగాక. మరి కొరింథీలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందామండి. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చూసినట్లయితే దేవుడు మనతో ఇంకా స్పష్టంగా మాట్లాడతారు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుడు మన చేతిలో మనతోనే మనలో ఉన్నాడు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క మాటల్ని మనం చూచి మనం బలపడదామండి. ఇంకా రాబోయే దినాల్లో, దేవుని యొక్క అంచె దినాల్లో ఈ యొక్క వాక్యం కూడా మనకి దూరం అయిపోద్ది. బైబిల్ కావాలన్నా కూడా నీకు దొరకని రోజుల్లోనికి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి జాగ్రత్త కలిగి మెలకువ కలిగి దేవుని సన్నిధిలో వాక్యాన్ని చూచి మనం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని స్పష్టంగా మనం గ్రహిద్దామండి. కొరింథీలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణలో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న ఈ లేఖలోని 2 ముఖ్యమైన పదాలు మనం అక్కడ గ్రహించాలి. 1వది ఆదరణ, 2వది శ్రమ. ఈ 2 మాటలు మనం గమనించినట్లయితే దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడుతున్నప్పుడు మనందరము కూడా ఆదరణను పొందుకుందుముగాక. ఇక్కడ ఈ యొక్క కొరింథీలు రాసిన పత్రికలో ఈ యొక్క చదువుకున్న లేఖలో మాటలు పౌలు చెప్తున్న మాటల్ని మనం గ్రహించుదాం. పౌలు యొక్క జీవితంలో అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో శ్రమ, తన శరీరంలో శ్రమ, తన హృదయానికి తగిలిన గాయాలను గురించి తన గోడు అక్కడ వ్యక్తపరచట్లేదు. దానికి వ్యతిరేకంగా పౌలు అక్కడ చేస్తున్నాడు. ఏమనంటే తన జీవితంలో పడిన శ్రమలు, తను ఎదుర్కొంటున్న ప్రతి బాధలు కూడా తనకు మేలు చేసేయని గ్రహించాడట, తెలుసుకున్నాడట. అంతేకాకుండా దేవుని గురించి లోతైన అనుభవంలోనికి పౌలు రాగలిగాడంట. అంతేకాకుండా శ్రమ పడడం అనేది మేలు అనిపించేంతగా క్రీస్తులోని ఒక రుచి చూశాడు. రుచి చూసి తెలుసుకున్నాడే ఆయన ఉత్తముడని పౌలు గ్రహించాడు. తీయని ఆదరణ పొందుకోవడమే కాకుండా తన యొక్క శ్రమల గుండా వెళుతూ ఇతరులు తన తోటివారు శ్రమ పడుతున్న వారిని మరింతగా బలపరచగలిగాడంట. దేవుని మీద ఇంకా ఆధారపడ్డాడంట. పౌలు యొక్క అనుభవాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా దేవుని యొక్క రాబోయే రాజ్యానికి మహిమ కలిగినట్లుగా ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలన్నీ కూడా తనకు సహాయం చేస్తున్నాయని ఇంకా స్పష్టంగా తను తెలుసుకోగలిగాడు. అంతేకాకుండా తను ఎప్పుడైతే బలహీనత పడుతున్నాడో ఆ బలహీనతనన్నిటిలో దేవుని యొక్క బలాన్ని ఇంకా ఆ యొక్క బలము అధికమవుతున్నట్లు పౌలు చెప్తున్నాడు. ఈరోజు అటువంటి అనుభవంలోనికి మనం రావాలి. నువ్వు రక్షణ పొందినాక దేవుడు నీ యొక్క జీవితంలో ఒక బలమైన ప్రణాళిక ఉన్నప్పుడు నేను శ్రమల గుండా కొన్ని పరిస్థితుల గుండా నడిపించినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించవద్దండి. ఎందుకంటే పౌలు యొక్క మాటలు ఈరోజు మనం బలపడాలి. అవన్నీ కూడా తనకి మేలే చేసేయని, దేవుని మీద ఇంకా ఆధారపడడానికి, లోతైన అనుభవంలోనికి రావడానికి, ఇతరులని ఇంకా బలపరచడానికి, మరి ఆ బలహీనతలో తన బలము అధికమవుతున్నట్లుగా పౌలు గ్రహించగలిగాడు. ఈరోజు చాలా స్పష్టంగా పౌలు యొక్క మాటలు మనం బలపడాలి. చూడండి, నిజంగా మనకు ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? సిలువలోనే. నిజముగా నువ్వు వెతికినట్లయితే సిలువలోనే గొప్ప ఆదరణ దొరుకుతుంది. అయితే శ్రమలో ఉన్నవారికి, శ్రమల గుండా వెళుతున్న వారికి ఆదరణ అనుగ్రహించడానికి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే అనేకమైన శ్రమలు అనుభవించాడు. ఇప్పటికీ కూడా నీకోసం నాకోసం శ్రమ పడుతూనే ఉన్నాడండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆదరించే దేవుడు ఆయన ఒకడు ఉన్నాడని మనం స్పష్టంగా తెలుసుకోవాలి, జ్ఞాపకం రావాలి. ఎవరికి ఎటువంటి ఆదరణ కావాలో క్రీస్తుకి బాగా తెలుసండి. ఏ సమయంలో ఎవరిని ఎలా ఆదరించాలో దేవునికి బాగా తెలుసు. దేవుణ్ణి ప్రేమించే వారికి
దేవుడు ఓదార్చడానికి అవసరమైన దేన్నైనా కూడా ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, సమర్థుడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదండి. ఈరోజు పౌలు యొక్క మాటలు వింటున్నాము. అయితే కొన్ని విధానాల ద్వారా మనం అనుసరించినట్లయితే మరి కొన్ని విధానాల ద్వారా మనం ఆదరణ పొందగలం. ఒక 3 విషయాలు మీ ముందుకు నేను తీసుకువస్తాను. మన యొక్క అనుదిన జీవితంలో వీటినన్నిటినీ మనం చూస్తున్నాము, వింటున్నాము, కానీ మన జీవితంలో దీని వెంబడి మనం పాటించలేకపోతున్నాం. కొన్ని విధానాలని మీ ముందుకు తీసుకువస్తాను. మొదటిది ఏంటంటే వాక్యము ద్వారా ఆదరణ. నిజమేనండి, దేవుని వాక్యమే ఈరోజు మనల్ని ఆదరిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము మరి 50వ వచనములో చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే అని ఆ యొక్క మాటలు చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. చూడండి, కొంతమంది జీవితంలో శ్రమలు ఉండవు కానీ ఆదరణ ఉంటుంది. కొంతమంది జీవితంలో ఆదరణ ఉంటుంది కానీ శ్రమలు ఉండవు. కానీ విశ్వాసుల జీవితంలో 2 ఉంటాయి. శ్రమ, ఆదరణ ఉంటాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆ యొక్క శ్రమలో ఒక ఆదరణ తప్పకుండా ఉంటుందని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 119 అధ్యాయము 67వ వచనము ఆ యొక్క భాగాన్ని మనం చదివితే, ఆ యొక్క భాగాన్ని ఏమని అంటారంటే శ్రమల మూలంగా మరి నేర్చుకోవడం అని ఆ భాగానికి పేరు పెట్టవచ్చు. అక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ఆ భక్తుని పేరు అక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ భక్తుని యొక్క అనుభవం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడంటే 119 అధ్యాయం 67వ వచనాన్ని చూస్తే, శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకొనిచున్నానని ఎంత మంచి వాక్యాన్ని అక్కడ ఆ యొక్క భక్తుని యొక్క అనుభవం మరి రాస్తున్నాడు. శ్రమ కలుగక మునుపంట మన జీవితంలో కూడా శ్రమ కలగకపోతే ఈరోజు మన జీవితంలో రక్షణ ఉండేది కాదు. దేవుని విడిచి మన ఇష్టానుసారంగా తిరిగి ఉండేవాళ్ళం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకొనిచున్నానని వాక్యాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ మరి 71వ వచనాన్ని అక్కడ మనం చూసినట్లయితే, శ్రమనందుట మేలాయను అని ఆ భక్తుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనందుట నాకు మేలాయను. అందుకే పౌలు యొక్క మాటలు ఈరోజు మనల్ని బలపరుస్తున్నాయి. తన జీవితంలో పడిన ప్రతి శ్రమ, బాధ, కష్టాలన్నీ కూడా తనకి మేలే చేసాయని గ్రహించి తన యొక్క పరుగులో మరి ఎక్కడ కూడా ఆగకుండా దేవుని యొక్క పరుగుని మరి ముగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కింద వచనాన్ని 119:72వ వచనంలో చూస్తే ఆ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలు. ఎంత మరి అక్కడ మరి దేవుని యొక్క విలువైనది మన జీవితంలో ఉండదు. దేవుని యొక్క రక్షణ పొందుకొని ఎప్పుడైతే దేవునిని పూర్తిగా అర్థం చేసుకుంటావో ఆ యొక్క మాట నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను ఒకసారి యూట్యూబ్లో ఒక వ్యక్తి సాక్ష్యాన్ని నేను విన్నాం. ఆయన ఎవరంటే ఒక పెద్ద ఆలయంలో పూజారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన పేరు అవన్నీ నాకు డీటెయిల్స్ అయితే నేను మర్చిపోయాను. కానీ ఆ యొక్క పూజారి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధూపం వేస్తూ వారి యొక్క కోరికలన్నీ దేవుని దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆ పూజారి హృదయంలో నాకు తెలియదు ఎవరో మాటలు, దేవుని యొక్క సత్యం ఆయన చెవిలో పడింది. అంతేకాకుండా దేవుని యొక్క సత్యం ఏంటో కూడా ఆయన మరి వెతికినప్పుడు ఆయన యొక్క సాక్ష్యము చివరి మాటలు నా హృదయాన్ని ఎంతో తాకేయండి. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఎన్నో వెతికాను, నా మనశ్శాంతి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, చివరికి దేవుని సత్యం ఏంటో నేను గ్రహించాను. ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ యొక్క పూజారి తెలుసుకొని తన భార్య అంట 7 వారాల నగలు ప్రతిరోజు వేసుకుంటారట. సోమవారం ఒక నగలు, బుధవారం ఒక నగలు, అలాగే 7 వారాల నగలు ధరించిన తన భార్య కూడా దేవుని ఎరిగి ఆ యొక్క విలువైన వస్తువులన్నింటినీ కూడా మరి ఆ యొక్క కుండీలో వేసేసి
దేవుని సన్నిధిలో ఇద్దరు కూడా రక్షణ పొంది ఆ పూజారి చెప్తున్న మాటలు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలని ఆయన మాటలు నాకెంతో ప్రోత్సాహం కలిగించింది. అవునండి, నువ్వు దేవుని అనుభవంలోనికి దినదినము వెళ్ళే కొలది నీ జీవితంలో విలువైనది ఏది కూడా నీ ముందు అది సెకండరీగానే ఉంటుంది. ఎన్నోసార్లు నేను ఈ యొక్క షార్ట్ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుని వాక్యము ఎంత మధురం అంటే ఆయన రుచి చూచి ఆయన ఎంత ఉత్తముడో తెలుసుకునే కొలది చాలాసార్లు నేను ఆ బైబిల్ మీద పడి ఏడుస్తూ ఉంటాను. దేవా, నా జీవితంలో ఎన్నో దినాలు నేను వ్యర్థం చేశాను. నీ వాక్యము తెలుసుకోలేక ఎన్నో సంవత్సరాలు నేను వ్యర్థముగా గడిపాను. ఇంత మంచి వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంత మేలుగా ఉంది, ఎంత ఆదరణగా ఉంది, హృదయానికి ఎంత నెమ్మది కలుగుతుంది అని ఆ యొక్క అనుభవంలోనికి దేవుడు దినదినము తీసుకువస్తున్న దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. అయితే అక్కడ ఆ యొక్క భక్తుడు నాకు శ్రమ వచ్చిందని అక్కడ గొణుక్కోవట్లేదండి, సణుక్కోవట్లేదు దేవుని సన్నిధిలో. వీటి వలన దేవుని వాక్యాన్ని నేను మరింతగా నేర్చుకోగలిగాను, దేవుని యొక్క మంచితనాన్ని నేను ఇంకా తెలుసుకోగలిగానని ఆ యొక్క భక్తుడు ఆ యొక్క 119వ అధ్యాయము 67, 71, 72 వచనాలలో ఆయన యొక్క అనుభవాన్ని రాస్తున్నాడు. నిజమే కదండి. ఈరోజు మన జీవితంలో శ్రమలు బాధలు వస్తున్నాయంటే మనం మంచి అందులో ఏం పాఠాలు నేర్చుకోకుండా మంచితనంగా మనం జీవించకపోతే అవన్నీ కూడా మనకి వ్యర్థమే. నీ జీవితంలో ఒక శ్రమ దేవుడు తీసుకొస్తున్నాడంటే నీకేదో దేవుడు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన వైపు తిప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే నీ జీవితంలో ఒక శ్రమ బాధ కలిగినప్పుడు నువ్వు కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో ఆరాధించు, దేవునితో మాట్లాడు. దేవా, ఈ సమస్యకి కారణం ఏంటి? ఈ సమస్య వల్ల నేను ఏం నేర్చుకోవాలి? దీని ద్వారా నాకు ఏం పాఠం నేర్పిస్తున్నావు? దీని ద్వారా ఏం మలినము నాలో నుండి తీసివేయండి, నాలో ఉన్న మస్టును కూడా తీసివేయండి, నీ యొక్క చిత్తానుసారంగా జీవించుటకు నాకు నేర్పించి అని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాక్యం మీద నువ్వు ఆధారపడతావో, దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడతావో, అప్పుడే ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప ఆదరణ నువ్వు పొందుకోగలవండి. దేవునికి మహిమ కలుగున కాక. రెండవది ప్రార్థన ద్వారా ఆదరణ. మొదటిది ఏం చెప్పుకున్నాము? వాక్యం ద్వారా ఆదరణ. వాక్యం అంటే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడే సమయం. ప్రార్థన ద్వారా ఆదరణ అంటే మనము దేవునితో మాట్లాడుకునే సమయం. అయితే ఈరోజు నీవు నేను మన జీవితంలో ఒక బాధ వేదన ఏ కారణమైనా కావచ్చు, కానీ ఆ సమయంలో దేవుని కన్నా మనం వ్యక్తుల్ని ఆశ్రయిస్తుంటాం. ఏ కారణమైనా కావచ్చు, నువ్వు పడుతున్న వేదన శోధన ప్రభువుకి ప్రార్థన చేయటం ద్వారానే నువ్వు ఓదార్పు పొందగలవు. నీ హృదయము భారము తీసివేస్తుంది, మన హృదయం తేలికపరుస్తుంది. కానీ మనం చేసే బలహీన పని ఏంటంటే ఒక ప్రార్థన కష్టం కలిగినప్పుడు ప్రార్థన దగ్గరికి రాకుండా మనిషి దగ్గరికి వెళ్తాము, వేరే వేరే మార్గాల్ని ఎన్నుకుంటాము. అన్నీ మనకి అనుకూలించకపోతే అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. మనిషి దగ్గరికి వెళ్ళడం నేను కాదన్న, కానీ దేవాది దేవునికి నువ్వు దేవునితో మాట్లాడుకునే సమయంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే నీ భారం పొందుతుంది. అలా వెళ్ళపోవడం వల్లనే ఈరోజు మన హృదయంలో ఎటువంటి ఆదరణ మనం పొందలేకపోతున్నాం. దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న చెల్లారా నా యొద్దకు రండి అని దేవుడు ఒక ఇన్విటేషన్ నీకు ఇస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రా, నేనే నీకు ఆదరణ ఇస్తాను, ఆ భారం అంతటిని తొలగిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చాలాసార్లు ఎందుకు దేవుడు ప్రార్థనా జీవితం మనకు కావాలంటే, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విన్నపాలు చేస్తున్నప్పుడు దేవుని వాక్యములను సంగతులు నీకు జ్ఞాపకం చేస్తాడు. నీ జీవితంలో అలాంటి పరిస్థితులను నీ ఎలా బయటికి తీసుకొస్తాడో దేవుడు వాటిని అన్నిటినీ గుర్తు చేసి నీకు గొప్ప ఆదరణ ఇస్తాడు. ఇంకా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేనిని గురించి చింతపడకుడి అనే పవిత్ర లేఖనాలు నీకు సలహా ఇస్తూ ఉంటాయి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాల్లో చూస్తే దేనిని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మీ హృదయాలకి తలంపులకి కావలియుండును. ఎంత స్పష్టంగా పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడండి.
మళ్ళీ నేను చదువుతాను. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు, నీకేం కష్టం ఉందో దేవుని దగ్గర విన్నపించు, తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన గొప్ప సమాధానము మీ హృదయాలకి మీ తలంపులకి కావలి ఉండెను. ఎంత స్పష్టమైన ప్రార్థన పౌలు చేస్తున్నాడు. దీన్ని ఒక్కొక్క వచనాన్ని మనం చూస్తే చింతపడద్దు అని పౌలు ఎందుకు మాట్లాడుతున్నాడనంటే, ఒకవేళ నువ్వు చింతించావనుకోండి, దేవుని మీద నీకు నమ్మకము కానీ ఆయన యొక్క వాక్యం మీద నీకు జ్ఞానం బలహీనమైందనే ఒక సూచనగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇలా బలహీన పడుతున్నాను, దేవుడు చింతించవద్దు అంటున్నాడు, చింతించకూడదు. నేను ఆ బలాన్ని తెచ్చుకోవాలి, దేవునిపై నేను నమ్మకాన్ని అధికం చేసుకోవాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చింతించడము నమ్మకము నూనె నీళ్లు లాంటివండి, అవి ఎన్నటికీ కూడా కలవు. అందులోనే ఏ విషయంలోనూ అనే మాటను చూస్తే, ఆ మాటను గమనిస్తే, నీ పరిస్థితులు ఎంత కఠినమైనా కావచ్చు, ఆ యొక్క పరిస్థితులు నీకు ఒక మార్గాన్ని చూపించలేకపోవచ్చు. నేను ఎలా వెళ్ళాలి, ఈ మార్గము, ఈ పరిస్థితుల గుండా నేను ఎలా గెలవగలనని నీ ముందు ఒక మార్గం లేకపోవచ్చు. అలాంటి క్లిష్టమైన కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు చింతించవద్దు అని నీకు వాగ్దానం మాట్లాడుతూ ఉన్నాడు. మనం నిజముగా దేవుని విశ్వసించినట్లయితే దేవుడు మనలోనే ఉన్నాడండి, మన దగ్గరే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ వెనక ఉన్నాడు, నీ కుడి ప్రక్కన ఉన్నాడు, నీ ఎడమ ప్రక్కన వాగ్దానపు వలయములో దేవుడు నిన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును. అంతేకాకుండా ఊహించని రీతిగా ప్రేమ కలిగిన తండ్రి, ఆయన నిన్ను నడిపిస్తున్న దేవాది దేవునికి నీ చింత యావత్తు, నీ భారం అంతటా కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన కాడి చాలా సులువుగా ఉంటుందట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి బిడ్డని మనం చూస్తే, తల్లి మన దగ్గర ఉంటే ఎంత ధైర్యం కదా. తల్లి ఏమంటుంది, నాన్న నువ్వు ఏమి స్ట్రెస్ పడకు, నేనున్నాను కదా, నువ్వు జాబ్ నుండి వచ్చేసరికి నీకు పలానా వంట చేసి పెడతాను, నువ్వేం కష్టపడద్దు అన్నప్పుడు మన హృదయంలో ఎంత తేలిక. నేను వెళ్ళేటప్పటికి నా తల్లి నాకు అన్నీ సమకూరుస్తుంది, నా తల్లి ప్రేమ నాకు చాలు, తల్లి భుజం మీద ఆనుకుంటే చాలు, మన హృదయంలో ఉన్న కలవరము వేదన ఆ భారం అంతా తొలగిపోతుంది. ఈరోజు ప్రభువుని ఒక తండ్రిగా తల్లిగా నువ్వు ఎప్పుడైతే ఆయన భుజాల మీద ఆయన మాట మీద నువ్వు ఆనుకొని విశ్రమిస్తావో అటువంటి గొప్ప తేలిక దేవుడు మనకిస్తాడండి. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రగాఢమైన నమ్మకం, చెక్కు చెదరనటువంటి విశ్వాసము ఆయనపై వేసి, ఆయనలో ఆయన మాటల్లో దేవుని వాక్కు మీద నువ్వు ఎప్పుడైతే విశ్రమిస్తావో, ఆయన వాక్కు ఎలాంటిది, ఈ లోకము గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించదు, ఒక్క అక్షరము కూడా పొల్లిపోదు అనే ఒక వాగ్దానము ఈరోజు నువ్వు విశ్రమించినప్పుడు దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తాడు. ఇంకా వచ్చిన వల్ల ప్రార్థన అనే మాటను చూస్తే, దేవునితో మాట్లాడే వాటన్నిటినీ కలిపి చెప్పే సామాన్యమైన పదము ప్రార్థన. మనవులు అంటే మనము కోరిన వాటిని స్పష్టమైన భాషలో దేవునికి తెలియచేయాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవునికి తెలీదా, నా జీవితం తెలీదా, నేను ప్రార్థన చేసినా చేయకపోయినా నాకు ఏం అవసరమో దేవునికి తెలీదా అని నీవు నేను అనుకోవచ్చు. కానీ పౌలు ఇక్కడ చాలా స్పష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ యొక్క అవసరత, నీకు ఎంత అవసరత ఉందో, నువ్వు ఏ దుఃఖంలో అడుగుతున్నావో, ఎంత అవసరతతో అడుగుతున్నావో ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. అందుకే నువ్వు ఏది అడిగితే దేవుడు అది చాలా స్పష్టంగా మరి మనం అడగాలి ప్రతి ప్రార్థనలో. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. గతంలో జరిగిన మరి దేవుని యొక్క కార్యాలు, నువ్వు విన్నవించుకున్న విన్నపాలు దేవుడు వింటున్నందుకు, అంతేకాకుండా మేలుకరంగా ఆయన నా జీవితంలో ప్రతిదీ చేస్తున్నందుకు ఆయనకు నువ్వు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోషాపాతు జీవితంలో అదే జరిగిందండి. తన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో ఆయన మనవులు పెట్టాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి అక్కడ నిలుచో,
నిలిచుండి చూడు, నీ పక్షాన నేను యుద్ధం చేస్తానని దేవుడు యెహోషాపాతు పట్ల ఎంత మరి ఆయన మరి పోరాడాడో మనకు తెలుసు. యుద్ధం ఎలా జరిగిందో మనకు తెలుసు. చివరిగా దేవుని వాగ్దానాల వల్లనే మనం ఆదరణ పొందుకోలేం. దేవుని వాగ్దానాల ఆదరణ పొందుకున్న మహారాజు దావీదుని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల 119:52 యెహోవా పూర్వకాలము నుండి నీ యొక్క న్యాయ విధులను నేను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. మనము కూడా దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకము చేసుకున్నప్పుడే మనం ఓదార్పు పొందగలం. ఇంకా మరి వాగ్దానాలు చేస్తే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యము చదువుతుంటేనే గొప్ప ఓదార్పండి. మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 1 పేతురు రాసిన పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసినప్పుడు నువ్వు ఆదరణ పొందగలవు. సమస్తమైన ఆదరణ మరి మనం పొందగలం. అయితే ఈ యొక్క వాక్యాన్ని ముగించే ముందు ఒక్క మాటని నేను జ్ఞాపకం చేస్తాను. ఇంత ఆదరణ పొందుకున్న నీవు నీ తోటి వారి పట్ల నువ్వు ఆదరణగా ఉంటున్నావా? ఆదరించే బిడ్డగా ఉంటున్నావా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో మన ఆదరణ పొందుకున్న మనము మన తోటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించేవారుగా ఉండాలని వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. తెస్సలోనియలు రాసిన 1 పత్రిక 4:18 కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకునుడి. దేవుని యొక్క మాటలు వింటున్నాము, దేవుని ప్రేమను పొందుకుంటున్నాము, దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పు పొందుకుంటున్నాము. మనము కూడా ఇతరుల కష్టాలలో మరి యొక్క బాధల్లో ఉన్నప్పుడు మనము కూడా ఆదరించే బిడ్డలుగా ఒకరినొకరు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన సిలువే శరణము, ఆయన సిలువే మనకు మార్గము. మన శ్రమలలో ఆదరణ కొరకు సిలువలో వేలాడుతున్న ప్రభువుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామని, ఆయన రెక్కల నీడలో నీవు విశ్రమించి మరి ఆశ్రయించి మనం నేర్చుకున్న గొప్ప విధానాల ద్వారా మనం ఆదరణ పొందుకుంటూ దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యములోనే ఆదరణ ఉంది. ప్రార్థన చేయటం ద్వారా నువ్వు ఆదరణ పొందుకుంటావు. దేవుని వాగ్దానాల ద్వారా నువ్వు ఆదరణ పొందుకోగలవు. ఈ విధానాల ద్వారా నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అటువంటి కృపను మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.